బీజేపీ వాళ్ళు యాంటీ క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయలేదు చెప్పండి. ఎస్సీ ఎస్టీలకి 1950 నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలు లెక్క పెడుతున్నారు. ఎంతమంది ఉన్నారు? బీసీలను ఎందుకు లెక్క పెట్టలేదు? మీ బీసీల కోసం మేము కులగణన చేయమని చెప్పి మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. చూడండి, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక స్టేట్మెంట్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. స్క్రాపింగ్ రిజర్వేషన్ ఈజ్, ఇక్కడ నేను రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చదువుతున్నా. స్క్రాపింగ్ రిజర్వేషన్స్ ఈజ్ ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీ, ఇట్ ఈస్ బీజేపీస్ ఎజెండా. రేవంత్ రెడ్డి అక్కడ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ రిజర్వేషన్స్ ఎత్తేయటం అని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. అది బీజేపీ ఎజెండా అని. రిజర్వేషన్స్ అనగానే ఎస్సీ ఎస్టీలు అనుకుంటారండి. ఏమేంటంటే ఎస్సీల రిజర్వేషన్ 15%, ఓ ఎస్టీల రిజర్వేషన్ 7%, బీసీలకి 27% రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్స్ ఎత్తేస్తే ముందు బొక్కలు పడేది బీసీలేనండి ఎక్కువగా నష్టపోయేది రిజర్వేషన్స్ ఎత్తేస్తే. మీరు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నారో, ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నారో, ఏ కమ్యూనిటీకి అయితే మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ కమ్యూనిటీని నిరంతరం చనిపోయేంత వరకు మీరు కాపాడుతూ ఉండాలి. అంటే బీజేపీలో చేరొద్దని నేను అంటలా, ఆర్ఎస్ఎస్లో చేరొద్దని నేను అంటలా. వాళ్ళు మారినప్పుడు చేరండి. వాళ్ళు మారలేదు కదా ఇంకా. బీజేపీ వాళ్ళు ఇంకా మారి ఇదిగోండి అసలు ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ మొత్తం తీసేస్తాము, మొత్తం ఎవరెవరైతే సఫర్ అయినటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళ మొత్తాన్ని లెక్క పెట్టేసి ఎవరెవరైతే అన్డెవలప్డ్ ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ప్రాతిపదికన అప్లిఫ్ట్ చేస్తాము, పేదవాడికి భోజనం పెడతాము, ఎవడెవడికైతే ఉద్యోగాలు లేవో ఆ కమ్యూనిటీ నుంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇస్తాము అనేటువంటి ఒక భావజాలంతో వచ్చిన రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్లో చేరండి. There is no problem with BJP, there is no problem with RSS. They are just names. RSS is a name. BJP is a name. There is no problem with that. Problem with ideology. Problem with their thinking, their strategies, their philosophies. Adi kada problem. Upliftment with reservations, eliminating the casteism, eliminating the ఈ శూద్ర అనేటువంటి ఆ ఫీలింగ్ని భారతదేశంలో తీసేయగలిగినటువంటి సోపు, అవినీతి పరుల్ని క్లీన్ చేసేటువంటి వాషింగ్ మిషన్ ఉంది. కానీ కులాన్ని క్లీన్ చేసే వాషింగ్ మిషన్ రాలే భారతదేశంలో. రానివ్వరు. ఎవడైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉన్నంత వరకు వాళ్ళకి పతనం సాగితే లేకపోతే సాగదు అనమాట. బీజేపీలో జాయిన్ తప్పు కాదు. బీజేపీ యొక్క ఐడియాలజీ మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా, తన యొక్క భావజాలం మార్చుకోకుండా వాళ్ళ యొక్క వ్యవస్థని బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ వైపుకి మళ్ళకుండా అదే మతాలు పట్టుకొని, అదే కులాలను పట్టుకొని, అదే వర్ణ వ్యవస్థను పట్టుకొని దాన్ని ప్రమోట్ చేసుకున్నంత వరకు మీరు అలాంటి పార్టీలని అట్లీస్ట్ లోయర్ కమ్యూనిటీస్ డోంట్ సపోర్ట్. సింపుల్. నేను అదే చెప్పదలుచుకుంది అదే.